అమ్మా. చల్లగా వెళ్ళిరండి. సావిత్రి టాటా. నువ్వు వచ్చేస్తావా? మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ తేల్ మాలిష్, మాలిష్ మాలిష్ తేల్ మాలిష్ మాలిష్. మరు నువ్వు నా రూట్ కి వచ్చేసావంటే మరి నీ ఉద్యోగం అది? కట్టుకున్న మొగుడికి దూరం అయిన తర్వాత కలెక్టర్ ఉద్యోగంలో కూడా మజా లేదని తెలిసి ఉద్యోగం మానేశాను. పతివ్రతలు అనాల్సిన డైలాగ్ అన్నావే. అంటే నేను పతివ్రతను కానా? కాదని ఎవడన్నాడు? కత్తుచ్చు పొడిసేస్తాను. మీ మనసు నాకు తెలుసండి. మీరు చేస్తున్న మాలిష్ ఉద్యోగం పరువు తక్కువదని అప్పుడు అన్నాను. కానీ భర్త అనేవాడు కసాయి పని చేసినా ఆడదనేది కత్తందించాలన్న నిజం తెలుసుకొని నేను మీ రూట్కే వచ్చేసాను. ఇది నడి రోడ్డు అయిపోయింది కానీ లేకపోతే 100 సార్లు నీకు జై 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 కొట్టేద్దు. శ్రీదేవి, లోపలికి రండి. మరి నేను? నువ్వు ఇక్కడే ఉండు. లా 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 పా 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 పా. మరి మీ దగ్గర చింతకాయ ఇంటిస్తారా? చింతకాయ నా దగ్గర లేదే. పని వాడికైందా? లేదు గాని దేనికి మీరు ఎలా అడుగుతున్నారు? కడుపుతూ ఉన్న ఆడవాళ్ళకి కడుపులో అదోలో ఉండి నోరు కూడా అదోలా ఉంటే చింతకాయలు తినాలి కదండి. చింతకాయలు తినాలనిపించడం నిజమే కానీ అది నెల తప్పిన తొలి రోజుల్లో, పురుడయ్యే ముందు రోజుల్లో కాదు. నాకిప్పుడు 8వ నెల. ఇంతకీ మీకు ఇప్పుడు ఎన్నో నెల? పదవి వెళదాం. ఏంటక్క? ఏమైందక్క? ఉద్యోగం వచ్చేసిందా? ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆఫీసర్ వెధవ నా చేయి పట్టుకున్నాడు. అమ్మ దొంగ సచ్చినోడా, ఎంతకు తెగించాడు? వాణ్ణి ముందు వాడి పని చెప్తాను. వద్దు, మనది ఊరు కాదుగా. అయినా మనం అల్లరి చేసుకుని లాభం ఉంది. నీకన్నిటికీ భయమే. పద. వాళ్ళు ఎక్కడా కనపడలేదు. పట్నంలో నాకే అంత కంగారుగా ఉందిరా తమ్ముడు. మరి వీళ్ళు ఏమైపోయారో, ఎక్కడ తిరుగుతున్నారు? అసలే ఇక్కడంతా రౌడీలు, యూనియన్లు. అనే ఓ పని చేస్తే ఏమిటిరా అది? సావిత్రి, ఈ వీధిలో ప్రతి ఇల్లు ఎక్కి చూసిరా, మీ అక్కలు కనిపిస్తారేమో. ఏమా, మనం కూడా వెళ్ళి గుమ్మం గుమ్మం ఎత్తుదాం. పెడదామా? బాబు, మీరు ఎక్కడున్నారేంటి? మాది ఈ ఊరేనండి. మా ఆయనతో గొడవపడి మీ ఊరు వచ్చేసాను. ఫ్యామిలీ ప్లానింగ్ పేరుతో మీ ఫ్యామిలీని విడదీసిన పాపాత్మురాల్ని. నన్ను క్షమించండి. పర్వాలేదండి. సర్లేండి. మా భార్యలు మీకు ఎక్కడైనా కనిపించారా? మా ఆయనకు ఒకసారి కనపడ్డారట. వాళ్ళ యూనియన్ మెంబర్స్ అనుకున్నారు. ఇప్పుడు నాతో పాటు ఆయన కూడా వెతుకుతున్నారు. మీరు ఎక్కడో ఉండడం ఎందుకు? మా ఇంటికి వచ్చి ఉండండి, మనందరం కలిసి వెతుకుదాం. అలాగే తమ్ముడు. రండి. ఏం చేస్తున్నా? తాగుతున్నా. తాగుతున్నా? తాగితే తాగాడు గానీ చీప్ లిక్కర్ తాగద్దని చెప్పన్నా. నాకు కూడా కొంచెం ఇవ్వరా. ఇదిగో. ఎవరు అది? ఎవరు దా గొంతు? లేడీస్. ఆడోళ్ళ? ఎంతమంది ఉన్నారు? ఏందాడా? ఎంతమంది ఉంటేందన్నా? కండోం కండోం వాడమనండి సేఫ్టీగా. ఎంతమంది అంటే ఒక ఆంటీ, 2 అమ్మాయిలు. ఏ ఆంటీయా? ఒరేయ్, నువ్వే అంతా, నీ వయసు ఎంత? ఈ వయసులో నీకు ఆంటీలు కావాల్సి వచ్చారట్రా?
ఒరేయ్ పెళ్ళేదాకా మీ అమ్మ మొహం తప్పితే ఇంకో ఆడదాని మొహం చూడలేదు తెలుసా? ఊర కుక్కని ఊర